కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయం నందు మరియు బాలుగుడి సెంటర్ నందు గల సైన్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ నందు జిల్లా ఉపాధి అధికారి జి శ్రీనివాసరావు, డిప్యూటీ ఉపాధి అధికారిని శిరీష, సైన్స్ కంప్యూటర్ డైరెక్టర్ జంగం బాబ్జీ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. టాటా ఎలక్ట్రానిక్స్, టీవీఎస్ మోటార్స్, హోసూర్, తమిళనాడు నుంచి ప్రొడక్షన్ క్వాలిటీ తదితర ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగములకు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో సుమారు 100 మంది హాజరవగా 60 మంది వరకు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారని, ఇప్పటి వరకు తమ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా సుమారు 2500 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని సంస్థ డైరెక్టర్ జంగం బాబ్జీ తెలిపారు. అదే విధంగా రిలయన్స్ ట్రెండ్స్ మరియు కందుకూరి సిల్క్స్ యందు మరియు అసెంబుల్ సెక్షన్ లో పనిచేయడానికి 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఆయా సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. త్వరలోనే టీచింగ్ ఫ్యాకల్టీ కోసం డిఈడి మరియు ఎంఈడి చదివిన అభ్యర్థులకు ప్రత్యేకంగా ఒక ఎడ్యు ఎక్స్పో ఏర్పాటు చేస్తామని, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సైన్స్ కంప్యూటర్స్ ద్వారా ఇది మొదటి జాబ్ మేళాగా ప్రారంభించి ఈసారి వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తో పాటు ట్రైనింగ్ అయిన అభ్యర్థులకు కంపెనీల్లో నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న టాటా ఎలక్ట్రానిక్ తమిళనాడు, టీవీఎస్ మోటార్స్ తమిళనాడు, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్స్, కందుకూరి సిల్క్స్ ప్రతినిధులకు సంస్థ అధినేత జంగం బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఆఫీసర్ గారికి ముందు మనందరి దగ్గర అన్ఎంప్లాయీస్ వైపు నుంచి మీరంతా కొంచెం ధన్యవాదాలు. వెలుగులో నుంచి భవ్య గారు, మేడం గారు కూడా మీరంతా థ్యాంక్స్ చెప్పండి. ఈ సైన్స్ కంప్యూటర్ సెంటర్ అనేది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నుంచి కూడా ఫస్ట్ మన ఎంటైర్ ఈస్ట్ గోదావరి కాకినాడలోనే ఇప్పుడు మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చిండొచ్చు, కానీ ఏమీ లేని సిచ్యువేషన్లో ఇక్కడ ఒక కంప్యూటర్ సెంటర్ 15 to 20 years బ్యాక్ నుంచే మనకి ఎంఎస్ ఆఫీసు, టాలీ, అలాగే పైథాన్, జావా మల్టిపుల్ కంప్యూటర్ కోర్సులు అవి ఆఫర్ చేసి చాలామందికి మన స్కిల్ డెవలప్మెంట్ నుంచి కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ అండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనకు తెలియజేస్తారు. కంప్లీట్గా అది ఎక్స్క్లూజివ్గా ఒక టీచర్స్ డ్రైవ్, అంటే టీచర్స్ అని చెప్పకూడదు, ఎడ్యుకేషన్ డ్రైవ్, ఎడ్యుకేషన్ సొసైటీకి మనం చేసే సర్వీస్ అనుకోవాలి. మీకు తెలుసు అది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ టీచర్స్ నిలబడరు, అలాగే ఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది కొంచెం దాన్ని మిస్ప్రమోట్ చేయడం వల్ల దాని రెప్యుటేషన్ కూడా పోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి టాస్క్ అంటే వాళ్ళ టీచర్స్ని ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రిటైన్ చేయగలగడం. సో దానికోసమని వాళ్ళు బయటికి చెప్పరు, ఒక టీచర్ వెళ్ళిపోయినా వాళ్ళు బయటికి చెప్పరు, చెప్తే మళ్ళీ వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది. సో అలాగే అడ్జస్ట్ అవుతూ వేరే టీచర్స్ చెప్పిస్తే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు. సో మనకి స్కూలింగ్లోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి ఉద్దేశంతో ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం, మేము ప్లాన్ చేస్తున్నాం. అండ్ మేము ఇప్పుడు ఈ హైరింగ్ డీటెయిల్స్ అన్నీ మేము గ్యాదర్ చేయడం స్టార్ట్ చేసాము. సో వెరీ సూన్, అంటే మేబీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మే మేము అలాంటి ఎడ్యూ ఎక్స్పో అనేది ఒకటి కండక్ట్ చేస్తాం. సో మీరు ఇక్కడ కొంతమందే ఉన్నారు నాకు తెలుసు, ఇందులో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు లేరనుకుంటా, బీఈడి చేసిన వాళ్ళు, బట్ ఉన్నారా? ఓకే, వెరీ నైస్. సో డైట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే బీఈడి చేసిన వాళ్ళు, ఎంఈడి చేసిన వాళ్ళు, కొంతమంది ఖాళీగా ఉంటారు, వాళ్ళు జాబ్స్ గురించి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత వేరే జాబ్స్ ఏం వాళ్ళకి కనపడవు, వాళ్ళు చదివిన దానికే న్యాయం చేయడానికే ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇలా వాళ్ళు ఒక ఎక్స్పో చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది మీరు తెలియజేయాలన్నమాట. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా రిటైర్మెంట్ లాంటివి జరిగిన వేకెన్సీ లాంటివి వచ్చినా సరే అందులో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, అంటే వచ్చేవే చాలా 1-2 అట్లా ఉంటాయి, అలా ఫిల్ అయిపోతూ ఉంటాయి. అంటే అట్లా మనకి ఉద్యోగాలు రావడం అనేది ఎక్కువ కష్టం అవుతూ ఉంటుంది. ఇక మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే తడా ఒకటి ఉంది శ్రీ సిటీ దగ్గర, ఐడియా ఉందండి, చిత్తూరు దగ్గర. అక్కడ ఆల్మోస్ట్ ఒక 270 కంపెనీల వరకు ఉంటాయి అక్కడ. ఇది ఆలోచిస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. అదే గవర్నమెంట్ ఉద్యోగం చేశారనుకోండి, ఎక్కడో రాయలసీమలో చేసినవాడు వచ్చి శ్రీకాకుళం కూడా వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ అయితే. నేను ఎక్కడో శ్రీకాకుళంలో 5 సంవత్సరాలు చేశాను.
మళ్ళీ ఇక్కడికి వచ్చా 3 సంవత్సరాలు చేశా. దీనికంటే ముందు కొండల్లో ఏజెన్సీలు అక్కడికి ఎందుకు అసలు ఉద్యోగం? నా పేరు జంగం బాబుజీ అండి. మాది బాలుగుడి జంక్షన్ సైన్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండి. గత 15 సంవత్సరాల నుంచి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. మా దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ తీసుకున్న పిల్లలకి శిక్షణతో పాటు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. దీనిలో టాటా ఎలక్ట్రానిక్స్, టీవీఎస్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వివిధ కంపెనీలు పాల్గొన్నాయండి. దాదాపు 2500 వరకు వేకెన్సీలు ఇక్కడ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. వీళ్ళకి ఇంటర్వ్యూతో పాటు ఈరోజే అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.